వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నారా? ఎందుకు? ఐఎమ్ సరితశ్రీ, చీఫ్ డైటీషియన్, లైఫ్ క్లినిక్స్. వెయిట్ లాస్ ఎంత అయ్యారు, ఎన్ని రోజుల్లో అయ్యారు, ఎలా అయ్యారు, ఈ 3 టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని రోజుల్లో అయ్యారు? వెయిట్ లాస్ ఒక 3 months లో మీరు ఒక 10 kgs వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 kgs వెయిట్ లాస్ మీరు ప్రాపర్గా ఎలాంటి డైట్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అయ్యారనేది ఇంపార్టెంట్. డైట్ మీన్స్ మీరు తీసుకునే డైట్లో ప్రాపర్ క్యాలోరీస్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మల్టీవైటమిన్స్ అండ్ బ్యాలెన్స్డ్గా ప్లేట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండి మీరు వెయిట్ తగ్గారా, లేదంటే క్రాష్ డైట్ ద్వారా వెయిట్ తగ్గారా అనేది ఇంపార్టెంట్. క్రాష్ డైట్ మీన్స్ ఏదో ఒక లిక్విడ్స్ తీసుకోవడం కానీ, లేదంటే కంప్లీట్గా జంక్ ఫుడ్ తినడం కానీ, లేదంటే స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్ చేయడం వల్ల అలా కూడా వెయిట్ లాస్ అవుతారు కొంతమంది. బట్ ఇక్కడ ప్రాపర్గా ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతున్నారో, ఒక 10 kgs వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మీరు తీసుకునే డైట్లో ఫ్యాట్ ఎంత లాస్ అవుతుంది, మజిల్ ఎంత లాస్ అవుతుంది మీ బాడీలో నుంచి చూసుకోవాలి మీరు. ఒకవేళ మజిల్ లాస్ అవుతుంది అని అంటే డెఫినెట్గా మీరు 3 months లో తగ్గిన 10 kgలు మళ్ళీ నెక్స్ట్ 3 months లో డెఫినెట్గా వెయిట్ పెరుగుతారు. అదే మీరు బాడీలో నుంచి ఫ్యాట్ లాస్ కనుక అయ్యారు అంటే ఖచ్చితంగా అది రీబౌన్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉండదు. అండ్ మోర్ ఓవర్ 6 months వరకు మీరు మళ్ళీ 10 kgs పెరగాలని కూడా ఎక్కడా లేదు. ఎందుకు అంటే ఫ్యాట్ ఎప్పుడైనా కూడా లాస్ అవ్వడం కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ఫ్యాట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్యాట్ రికరెంట్ అవ్వాలి అంటే టైం పడుతుంది. బికాస్ మీరు తీసుకునే డైట్లో కనుక ప్రాపర్గా ఎక్కువ ఫ్యాట్ లేదనుకోండి, మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. అలా కాకుండా మీరు తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసి, ఫ్యాట్ యాడ్ చేసేసి, జంక్ యాడ్ చేసి, అన్ని రకరకాల ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో మీరు మజిల్ లాస్తో పాటు ఫ్యాట్ కూడా పెరుగుతుంది ఇంకా దానికి తోడు. సో కాబట్టి మీరు తీసుకునే డైట్ అండ్ ప్రాపర్గా చేసే 3 months వెయిట్ లాస్లో మజిల్ లాస్ అవ్వకుండా ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ కీప్ రిమెంబర్ దిస్ పాయింట్. దాంతోపాటు నార్మల్గా చేసే ఒక 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. అండ్ మీకు ప్రాపర్గా డైట్ విషయంలో కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వాలని ఉండి వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నా, లేదంటే వెయిట్ తగ్గుతున్నారు మళ్ళీ 3 months తర్వాత పెరుగుతున్నారు, మీకు డైట్లో సరైన అవగాహన లేక క్రాష్ డైట్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు అంటే మీరు తప్పకుండా మా క్లినిక్కి విజిట్ చేయండి. ప్లీజ్, ఇఫ్ ఎనీ డౌట్స్ ఇన్ డైట్ కౌన్సిలింగ్, ప్లీజ్ కాంటాక్ట్ us.